ఇప్పుడు మూలవాక్యంలోకి వద్దామండి. ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతాను, చూడండి. అప్పుడు దేవుని సన్నిధిని మమ్మును మేము దుఃఖపరుచుకొని మాకును మా చిన్న వారికిని మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయన వేడుకొనుటకు ఆహావా నది దగ్గర ఉపవాసముండుడని ప్రకటించి తిని. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. ఇప్పటి వరకు మీరు ఇచ్చిన హెచ్చరికలను బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. ఆ మాటలు మా హృదయాల్లో పదిలపరచండి. తరచూ గుర్తు చేసుకుంటూ ఉపవాస ప్రార్థనలో దేవా మాకు వ్యక్తిగతంగా కలిగే మేళ్ళేమిటో మొదటిగా మీరు సెలవిచ్చారు. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ ఉపవాస ఇదిగో ఈ పరిచర్లో ఈ ప్రారంభ ఉపవాస ప్రార్థనా కూటము స్త్రీల మట్టికి నీ బిడ్డలు సమకూడి ఉపవసించి ప్రార్థించుటకు ప్రతిష్ఠిత మనస్సు కలిగి దేవా ముందుకు వచ్చి నీ ఎదుట నిలిచి ఉండగా ఇదిగో నీవు ఏం మాట్లాడుతావని ఆసక్తి కలిగి నీ బిడ్డలు నీ వైపు చూస్తుండగా నీవే విశదపరిచి ఉపమాన రీతిగా ప్రతి మాట అర్థమవునట్లుగా బోధించమని, అడ్డగించ చూస్తున్న దుష్టుడు దురాత్మ అంధకార శక్తుల విగ్రహ సంచే కీడున్న యేసు నామములో బంధిస్తున్నాను. నిద్రమొత్తు, పరధ్యానం, విసుగు, అలసత్వం, ఏ అడ్డు ఆటంకాలు ఉన్న యేసు నామములో వాటిని బంధిస్తున్నాను. నా చుట్టూ మా చుట్టూ ఈ ప్రాంతం, ఈ గృహం చుట్టూ నీవే అగ్ని ప్రాకారమైన నీ చేతిని దాచిపెట్టి నీ మహిమేగాన్ని ఇక్కడ ఆవరింపచేసి మాతో మీరుండి రిఖాందల్లా బలమైన నీ సన్నిధి, తేజో, మహిమ, ప్రభావం, పునరుద్ధాన శక్తి, శిలువ రక్త ప్రభావం యేసు నామములో బలంగా ఇక్కడ నుంచి నలుదిక్కులు ప్రబలిలా చేసి శిలువ రక్తపు కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి మాతో మీరుండి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను బలహీనయ్యా. నా సమస్త విధేయతల అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలో పునః క్షమించి నీ శిలువ రక్తం కడిగి పవిత్రపరచు. పరిశుద్ధాత్మ అగ్నిలో పుటమే శుద్ధ సువర్ణంగా మార్చి నీ పరలో శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకను గొప్పగా ఉంచి నన్ను మరుగుపరిచి నీ సిలువ చాటున నా నోటిని నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షతనిచ్చి అల్పుడైన నీ దాసుని యొక్క ముఖాంతరంలోంచి నీవే నాతో మాకు కనబడుతూ మాతో మాట్లాడమని బతిమలాడుతూ నీ మాటల కోసం మిగులు ఆస కలిగి ఆశ పెట్టుకొని ఉన్న ప్రతి ఒక్కరితో మాట్లాడమని, నీ చిత్తం బయలుపరచమని యేసు నామములో ప్రార్థించి సమస్తం పొందుకొని నీవిచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, చదువుకున్న లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నన్ను మమ్మలను ఉపదేశాన్ని నీకు అప్పచెప్పుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చోండి. మీరు సమకూడిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేట నా హృదయపూర్వకమైన వందనాలు. చదువుకున్న లేఖన భాగాన్ని మనం గమనిస్తే ఎజ్రా గ్రంథం. ఎజ్రా దేవుని సంకల్పం చొప్పున దేవుని పని నిమిత్తమై ఆయన ఉద్దేశించిన సంగతులు నెరవేర్చుటకు నడుం బిగించి ఆయన పనిలో ముందుకు సాగిపోతున్నటువంటి వ్యక్తి. ఈరోజు నీవు నేను అందరం కూడా ఉపవాసం ఉన్నామంటే మొట్టమొదటిగా ఆయన పని జరగాలని మాత్రమే. మొట్టమొదటిగా ఆయన పని జరగాలని. మనకున్న డౌట్ ఏంటంటే ఆయన పని అంటారు ఈ పాస్టర్లంతా. మరి మాకున్న అవసరతలు ఎప్పుడు తీరుతాయి? ఖచ్చితంగా ఈ డౌటు రాని వ్యక్తి ఎవరు ఉండరు.
మా సమస్యలు ఎప్పుడు తీరుతాయంటే, పరిశుద్ధ గ్రంథాన్ని మనం గమనిస్తే, దేవుడు తన పిల్లలు నడిపించే విధానాన్ని చూస్తే, ఐగుప్తులో ఉన్నంత కాలమేమో వాళ్ళు విస్తరించడానికి అప్పటి కాలంలో ఉన్న ఫరోని వాడుకొని, శ్రమలు ఎక్కువ అవుతున్న కొద్దీ వాళ్ళు ఏమయ్యారు? నీరసం ఇచ్చారా? చెప్పాలి. శ్రమలు ఎక్కువయ్యే కొద్దీ వాళ్ళు ఏమయ్యారు? నీరసించలా, ప్రబలిల్లారు అంటుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే సంతానం యొక్క సంఖ్య పెరిగిపోతూ ఉంది. శ్రమలేమో విస్తరిస్తున్నాయి, వాళ్ళ సంఖ్య మాత్రం పెరిగిపోతుంది. యేసయ్య నడిపించే, ఆశీర్వదించే విధానం చూడండి. ఇప్పుడు మనమేమంటాం, ఈ శ్రమలు ఎప్పుడు పోతే బాగుండు, ఏంది గోల, ఈ రోగం నయమైతే బాగుండు, ఈ పరిస్థితి బాగుపడితే బాగుండు అనుకుంటాం. శ్రమలు అక్కడ వారిని దేవుని మీద ఎక్కువగా ఆనుకొని, వాళ్ళ జ్ఞానాన్ని, వాళ్ళ బలాన్ని, వాళ్ళ తెలివితేటల్ని, వాళ్ళ సాయశక్తుల మీద ఆధారపడకుండా దేవుని మీదే ఆధారపడేలాగా ఆ శ్రమలు దోహదపడ్డాయి, అంటే ఉపకరించాయి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ శ్రమలు మనకిస్తే ఉంటుంది ఆఫరు. ఉండు పాస్టర్ గారు వస్తాయని చెప్పి నీకు అంతే ఇచ్చాలి. ఏంది? దేవుడు బైబిల్ చరిత్ర అన్నమాట. ఐగుప్తులో ఉన్నంత కాలమేమో వాళ్ళను శ్రమ పెట్టేలాగా ఫరోను వాడుకొని, వాళ్ళ సంతాన వృద్ధికే దేవుడు ఆ శ్రమలను ఉపయోగపెట్టుకొని ఫరోకే భయం కలిగేలా చేశాడు. అమ్మ, వీళ్ళు మామూలుగా లేరు, వదిలిపెడితే మనల్ని మింగేసేటట్టున్నారు, ఎవడరా ఫరో అని చెప్పని మన మీద తిరుగుబాటు చేసి మన మీద పెత్తనం చేసేటట్టున్నారని శ్రమలు వాళ్ళని దేవునికి దగ్గరగా చేసేలా చేశాయి. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారా? బయటికి రాగానే ఎర్ర సముద్రం దగ్గరకు పోయే ముందుగా దేవుడు అంటాడు మోషేతో, మోషే, వీళ్ళు లోబడనొల్లని ప్రజలు కాబట్టి ఇటుగా పోతే 11 రోజులు అటు పోతారు, నేను అటు తీసుకెళ్ళలే కానీ ఎర్ర సముద్రం ముందు తీసుకుపోను, నేను అక్కడ వాళ్ళ హృదయాలను నేను పరీక్షించుకుంటా అన్నాడు. అక్కడ వారి హృదయాలను పరీక్షించుకుంటా అన్నాడు. ఎర్ర సముద్రం ముందుకు పోగానే ఫరోని రేపాడు. ఇంక నువ్వు గదులు, మా వాళ్ళు అటు రెడీగా ఉన్నారు, వాళ్ళ సంగతి తేలిపోతుంది, నువ్వు గదులు అనగానే ఆ సైన్యం వెనకాల నుంచి తరుముకుంటా వస్తుంటే ఈ వెనకున్న బ్యాచ్ అంతా చూసి, ఎరా మోసే, ఈడ చంపడానికి తెచ్చావా, సమాధులు ఏడైతే కరెక్ట్గా సెట్ అవుతాయి అని ఈ అరణ్యంలో ఇంతమందిని పూడ్చిపెడతానికి ఎరా ఈడకు తెచ్చావరా మోసే అని చెప్పి అనగానే, ఏంది ప్రభు అంటే దైవజనుడితో దేవుడు అన్నాడు, నాకెళ్ళి చూస్తావేంది, నీ చేతిలో ఏముందాను? కర్రయ్య, దాన్ని అడుజాపు సముద్రంకి వెళ్ళాడు. నీ చేసి కూడా కర్ర ఇచ్చాడు, వాక్యం అనే ఖడ్గం, దుడ్డు కర్ర, వాక్యం అనే దుడ్డు కర్ర నీకు ఇచ్చాడు. ఆ వాక్యంలో నువ్వు దారి వెతుక్కుంటా పోతే నీకు దారి దొరుకుద్ది. అంటే నువ్వు వాక్యం చదువుకుంటూ ఆకలింపు చేసుకుంటూ వాక్య ప్రకారంగా నువ్వు కొలతల్లో ముందుకు వెళ్తూ ఉంటే ఆయన చూపించాల మార్గం నీకు చూపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మోషేతో వాళ్ళ కర్ర చూపించానంగా ఏమైంది? ఎవరైనా తోడిపోసారా? ఇవాళ వాన పడితే 3 రోజులకే మారుద్ది ఈ భూమి. మరి ఎర్ర సముద్రం వెంటనే ఆరిపోవటం ఏంది? ఆరిన నేలను వారు నడిచారని. ఈ అద్భుతాలు చూశారు ఈ ప్రజలు. మళ్ళీ ఆ దరికి పోగానే వెంటనే ఏమొచ్చింది? దప్పికొచ్చింది. ఆడకు రాగానే, ఎరా మోసే, మంచి ఇల్లు చంపటానికే కదా నువ్వు తెచ్చింది అన్న. అంటే ఎక్కడికి పోయినా కానీ దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు ఆనాడు ఆ ప్రజలు మర్చిపోయారు. ఈనాడు మనం కూడా గుర్తు లేకుండా చేసేలాగా సైతానుగాడు మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. డిస్టర్బ్ చేస్తున్నాడు కాబట్టి ప్రభు ఇంతకాలం నిన్ను నడిపించిన విధానం, నీకు చేసిన అద్భుతాలు మర్చిపోయేలాగా చేసి, ఇక నువ్వేంది ఇప్పుడున్న అవసరమే కొండంత అవసరంగా చూపిస్తా, ఎంత కొండంత అవసరంగా చూపిస్తా, ఇక నువ్వు దేవుణ్ణి అడిగి విసుగు పుట్టంగానే దేవుణ్ణి నమ్ముకుంటే ఏమొచ్చిందండి అన్న మాట నీ నోట నుంచి వస్తే చాలు. ఆ తలంపులు, ఊహలు, ఆలోచనలు హృదయంలో, మనసులో
పుడితే చాలు వెంటనే ఇక వాడు వస్తాడు ఇక లైన్లోకి సైతానిగాడు. చూసావా ప్రభువా, ఇంతకాలం నా ముద్దు బిడ్డ, నా ముద్దు కుమార్తె, నా కుమారుడు అన్నావు, చూసావా ఏంది ఇదే నేను చెప్పా, నువ్వు నవ్వులు పాలవటం తప్ప ఉపయోగం లేదు, వాళ్ళ వల్ల ఎందుకు నమ్ముకుంటావు వాళ్ళని చెప్పని వాడు వచ్చి ఎగతాళి చేస్తూ ఉంటాడు యేసయ్యని. ఏంది నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఇంతకాలం నా దేవుడు ఆశ్చర్యకరంగా నడిపించాడు, ఎన్నో విషయాలు నాకు సహాయం చేశాడు, ఇదంతా నన్ను విశ్వాసంలో పరీక్షిస్తున్నట్టున్నాడు, నిరీక్షణ కలిగి ఉంటానో లేదని చూస్తున్నట్టున్నాడు, ఓర్పు ఎంత ఉందో చూస్తున్నట్టున్నాడు, చేయబోతుంది ఏదో గొప్ప కార్యం అన్నట్టుంది, నా నమ్మిక ఎంతో గమనిస్తున్నట్టున్నాడు, నిలకడగా ఉంటాడా లేదని చూస్తున్నట్టున్నాడు. నేను ఎందుకు తొందరపడాలని ఆయన మీద ఆనుకోవడం కనుక నువ్వు నేర్చుకుంటే అతి తక్కువ కాలంలోనే, దాన్ని అనతి కాలం అంటుంది లేఖనం, అనతి కాలంలోనే నువ్వు అద్భుతం చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. రెండు చేతులు చెప్తాం, హల్లెలూయా. ఏంది అనతి కాలంలోనే నువ్వు అద్భుతం చూస్తావు. యేసయ్య నడిపించే విధానం ఎలా ఉంటుందంటే, ఏదో ఒక బరువు పెడతారు, ఏదో ఒక సమస్యను పక్కన పెడతారు. అస్సలు సమస్య లేకుండా ఉండాలన్న ఆ మైండ్ కరెక్ట్ కాదు అసలు. ఎందుకు సమస్యలను ఎవరో ఒకళ్ళు పక్కన ఉంచేదంటే, ఆ సమస్యను బట్టి దేవుని మీద నువ్వు పూర్తిగా ఆనుకుంటావని. ఆ సమస్యను ద్వారా దేవుడు ఒక పరిష్కారం చూపిస్తే ఆయన మహిమ నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు కూడా గమనిస్తారని. తద్వారా వాళ్ళు రక్షించబడటమే కాదు, వాళ్ళు నువ్వు కలిసి దేవుని మహిమపరుస్తారని. ఆమేన్, హల్లెలూయా. అందుకే కొన్ని సమస్యలు కొంతమందిని రెచ్చగొడతా ఉంటాడు. వాడు నోరు జారాల, ఆమె కానీ ఆయన కానీ నోరు జారాల. జారితే కాదు, పలానా పిల్లను తొందరపడి అనవసరంగా అన్నారా, ఏందో ఏమి కలిసిరా అట్లా, పలానోళ్ళు జోలిపోయాం రా, అరే ఇన్ని వేలు నష్టమైంది, తొందరపడి నోరు జారారా చెప్పుకుంటారు. నిజం. మనమేం చేస్తాం, రా నీ సంగతి తెలుస్తారా అని చెప్పనే కాట పెట్టి. ఒక అమ్మ దైవజనులు చెప్తా ఉంటారు, యేసన్న గారి సాక్ష్యంలో, నీళ్ళ పంపు కాడ ట్యాంకీ వచ్చే నీళ్లు పట్టుకునే కాడ బిందె పొడుచుకుంటూ గొడవయ్యి, మీ అమ్మ హల్లెలూయా మీ నాన్న హల్లెలూయా అంటుందంట యేసన్న గారిని చూసి. ఏంది అప్పుడు దాకా పచ్చిపూచులు ఆడుతూ ఉంటే ఆయన ఎండో, అయ్యగారు మా ఇంటికి రా అంటే ఒకరోజు పోయిండు వీలు చూసుకొని. పొయ్యే లోపల ఆడ ట్యాంకీ వచ్చింది, ఇక ట్యాంకీ కాడ మొదలైంది. వీళ్ళలో విశ్వాసంగా ఉండి మై పాస్టర్ గారు అంటే అటు చూసి మీ అమ్మకి హల్లెలూయా మీ నాన్నకి హల్లెలూయా మీ ఆయనకి హల్లెలూయా అంటుందంట. ఇదేదో కొత్త బూత్ అని అన్యులు కాదు, ఆమె కూడా మీ అమ్మకి హల్లెలూయా మీ నాన్నకి హల్లెలూయా మీ ఆయనకి హల్లెలూయా అని చెప్పని ఆమె కూడా అది కొత్త బూత్ అని జరుగుతుంది. ఏంది అట్లా అసలు మనం జోక్యం చేసుకోకూడదు. మౌనంగా ఉండి దేవునికి నువ్వు అప్పచెప్పి, వాళ్ళు ఇంకా రెచ్చగా మాట్లాడుతున్నారు అనుకో, ఉపవాసం ఇంకోటి వేసుకొని కూర్చోవాలా. పొల్లలు ఇరుసుకుంటూ వచ్చడన్నీ. ఏంది సమస్య అంటేనే సాల్వ్ అయిపోద్ది. ఈ ఉపవాసంలో ఉండటం వల్ల ఆ సమస్య నిమిత్తమే మొట్టమొదటి నువ్వే బాగుపడేది, ఆ తర్వాత ఆ సమస్యలు పరిష్కరించబడతాయి. అలాగే అవతల వ్యక్తికి నిన్ను కదిలిచ్చి తొందరపడి నోరు జారిన నీ కొంచెం ఇరుకు కలిగించినట్టుగా ఒకడు ఇండైరెక్ట్గా వచ్చారు ఇరుకు కలిగించడానికి ఇండైరెక్ట్గా వచ్చారు, లేదా అవతల ఇంకోళ్ళని ఎవరినో కదిలిస్తూ వస్తుంటారు. అట్టొచ్చినోడికి కూడా లోకంలో ప్రభువే అన్నాడు, లోకంలో ఉన్నారు కాబట్టి మీకు శ్రమ కలుగుతుంది, ఎవడి వల్ల అభ్యంతరం కలిగిందో వాడికి ముందు శ్రమ అన్నాడు. ఇప్పుడు నువ్వు ఇరుకులో అవతల వ్యక్తి ఇండైరెక్ట్ కదిలిస్తూ ఉన్నాడు అనుకో, నిన్ను ఇరుకులో తీసుకెళ్ళాలని, కొట్టాల్సినోడిని కొడితే స్ట్రైకర్ అటు పోయి ఇటు తిరిగి వచ్చాడు పడ్డట్టు వాడు పడతాడు. ఏంది అమ్మో జాగ్రత్తగా ఉండాలా. నిజం. ఉపవాస ప్రార్థన వల్ల నీకు ఎన్నో మేళ్ళు ఉన్నాయి. ఒకటని చెప్పలేను, అదేని ఇదని చెప్పలేను. ఎందుకంటే స్వతహాగా నేను ఉపవాస ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. ఎందుకంటే కమ్మటి యేసయ్య స్వరం వినొచ్చు, చాలా కమ్మకూడదు.
పసిపిల్లగాడు తల్లి దగ్గర ఉండి మా అమ్మా అని కమ్మగా పిలుస్తూ ఉంటాడు. వాడి మాట వింటే ఎంత సంతోషం, అంతకంటే ఇంకా కమ్మగా ఉంటుంది యేసేశ్వరం ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ ఎజ్రా దేవుని పిల్లలు నడిపిస్తూ ఉన్నాడు. దేవుని సేవా పరిచర్య జరుగుతూ ఉంది. ఏంటి ఆ పరిచర్య అంటే, పాడైపోయినటువంటి యెరూషలేము పట్టణం, పాడైపోయినటువంటి దేవాలయము, ఇవన్నీ బాగు చేయడానికి నడుం బిగించారు దేవుని పిల్లలు. వీళ్ళంతా చెరలో ఉన్నవాళ్ళు అన్నమాట. చెరలో ఉన్న వాళ్ళని మళ్ళీ దేవుని మందిరం కట్టడానికి, దేవుని పని జరిగించడానికి పాడైపోయినటువంటి పరిస్థితుల నుంచి బయటపడేలా ఆ పట్టణాన్ని, ఆ మందిరాన్ని అని చెప్పని నడుం బిగించి బయలుదేరారు. ఎజ్రా ఒకడు, నెహెమ్యా ఒకడు, జకర్యా, వీళ్ళంతా చెరలో ఉన్నవాళ్ళు, యాజక వర్గం అన్నమాట, దేవుని యందు భయభక్తులు గలవాళ్ళు. అయితే మనం చదువుకున్న గ్రంథంలో నెహెమ్యా కనపడతాడు, ఎజ్రా కనపడతాడు, జకర్యా కూడా కనపడతాడు. అయినా ఇప్పుడు మనం చదువుకున్న లేఖన భాగంలో అవసరాలు అన్న మాట ఇక్కడ కనపడుతుంది. మొట్టమొదటిగా మన అవసరం ఏంది? ఈ సభ్య సమాజం రక్షించబడాలి, ఈ ప్రాంతంలో కూడా దేవుని ఎరిగిన వారు ఉండాలి, వాళ్ళు కూడా రక్షించబడాలి, దేవుని పిల్లలుగా వారితో ఆయన సొత్తైన ప్రజలుగా ఉండాలి. ఇది మొట్టమొదటిగా మన అవసరం. దాని విషయమై నువ్వు తరచూ ఉపవాసం ఉన్నా, వారంలో 2 రోజులు ఉన్నా, నీ ఆరోగ్యం సహకరిస్తే నీకు మేలే. ఎందుకంటే ఆ అకౌంట్లో ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి నీ అకౌంట్లో డబ్బులు పరలోకంలో పడుతూ ఉంటాయి, ఖచ్చితంగా పడతాయి. దానికి గ్యారెంటీనే ఇస్తా, ప్రభువే దానికి గ్యారెంటీ. ఆమేన్, హల్లెలూయా. రెండవది అక్కడ చెప్పబడుతున్న విషయం ఏంటంటే, అక్కడ చెప్తున్నాడు, దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకున్నాము అన్నాడు. దుఃఖపరుచుకోవడానికి అవసరమేముంది? దేవుని పిల్లలే కదా. ఎందుకు దుఃఖపరచుకోవాల్సి వచ్చిందంటే, ప్రభు లేఖనంలో మాట ఉంది, మీరు మీ సంతోషాన్ని దుఃఖానికి మార్చుకోండి. దుఃఖానికి మార్చుకుంటే అప్పుడు అది మీకు శాశ్వతంగా సంతోషంగా ఉంటుంది అని చెప్పని ప్రభు చెప్పిన మాట ఉంది బైబిల్లో. అయితే ఇక్కడ కనపడుతున్న దుఃఖం ఏంటంటే, ఒకవేళ మేము ఏ విషయంలో అయినా సరే పొరపాటుగా నీ ఎదుట బ్రతికామా, మా కుటుంబీకులు ఏమైనా బ్రతికారా, మా పూర్వీకులు ఏమైనా బ్రతికారా, ప్రస్తుతం ఉన్న మా సంతానం ఏమైనా బ్రతుకుతున్నారా, అయ్యా దయచేసి వారి దోషాలు మేము ఒప్పుకుంటున్నాము, క్షమించు క్షమించు క్షమించని వారు దుఃఖం సలపటం మొదలుపెట్టారు. దుఃఖం సలపటం అంటే ఏడవటానికి, ఇక ఏడవటానికి మొదలు పెట్టుకున్నారు. అంత అవసరమే ఉందంటే వాళ్ళ చరిత్రే చెబుతుంది. ఆదివారం అంటే మనకిప్పుడు అర్థం కావడం చెబుతున్నా, ఆదివారపు ఆరాధనలు ఎగ్గొట్టి, ధర్మశాస్త్రం చెప్తున్న ప్రకారం విశ్రాంతి దినం ఉంటుంది. అది ఆ విశ్రాంతి దినాన్ని పనికిపోయి, అరే ఇంత బరువు కూడా ఎత్తి పక్కన పెట్టకూడదు అన్నది వాళ్ళ నియమం. దానికి ముందుగానే అన్నీ టైప్ చేసుకొని సబ్బాత్ ఆచరించే దినాన అన్నీ ఏ బటన్ నొక్కరు, దాన్ని ఎదురుకు పోతే అదే ఓపెన్ అయింది. మొన్న మా తమ్ముడోడు ఇంట్లో చూసా, అట్లా వాకిలు ఎదురుకు పోగానే బల్బు వెలిగింది. ఇంతలో లైట్ వేసింది అనుకున్నా, మళ్ళీ తిరగంగానే అది ఆగింది, మళ్ళీ తిరిగా మళ్ళీ అది తిరుగుతుంది. అప్పుడు ఇది భలే కొత్త టెక్నిక్ వచ్చినట్టుంది. అట్లనే సేమ్ ఆ సబ్బాత్ ఆచరించే రోజు మాత్రం విశ్రాంతి దినాన ఒక్క వస్తువు, ఈ కచ్చీపు కూడా అట్టెత్తి పక్కన పెడతానికి లేదు. అంత నిష్టగా యూదులు ఆచరిస్తారు. కారణం ఏంటంటే, వాళ్ళ పూర్వీకులైన ఈ ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం, ఇరిమ్యా, యెహెజ్కేలు గ్రంథం చరిత్ర అంతా అదే. ఆదివారం ఎగ్గొట్టి పనికి పోయినందుకు, వాళ్ళ పిల్లలు కాకుండా వీళ్ళ పిల్లలు చేసుకున్నందుకు, తెచ్చిపెట్టుకున్న తిప్పలను బట్టి వాళ్ళు 70 సంవత్సరాలు వెట్టి చాకిరికి అప్పచెప్పబడ్డారు, శ్రమల పాలయ్యారు. ఆ శ్రమల పాలైన దాంట్లో వాళ్ళకి ఇంకా అవమానకరమైన పని ఏం జరిగిందంటే, వాళ్ళ మగపిల్లలు, మగతనం కలిగిన మగపిల్లలు, చక్కగా ఉన్న పిల్లల్ని ఈ నపహంసకులుగా, అంటే హిజ్రాలుగా ఆడంగితనం కలిగిన వారిగా వాళ్ళు మార్చేశారు.
కొంతమంది యవ్వన బిడ్డలను పట్టుకొని రాజు వంశముకు తగిన పిల్లలు, ఆ వంశంలో ఉన్న పిల్లల్ని ఎంత అవమానం. ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లగాడు అలా తిరుగుతున్నాడంటే ఆ తండ్రికి కానీ తల్లికి కానీ ఎంత అవమానం ఉంటుంది. నాకు తెలిసి పేటలో ఒక కాలనీలో పిల్లగాడు, ముస్లిమ్స్ పిల్లగాడు, వాళ్ళ పక్కన తిరిగి 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 చిన్నప్పటి నుంచే వాడికి కొంచెం విటమిన్ లోపం, అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది కాస్త వాళ్ళ పక్కన తిరిగి 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 ఇప్పుడు వాడు డ్రెస్ చేసుకొని తిరుగుతుండు. మేమున్న కాలనీలో ఒకడు ఉన్నాడు, వాళ్ళయ్య జీడీలు, చక్రాలు, అరిసెలు వ్యాపారం. వాడు కొన్నాళ్ళు చేసిండు, అట్నే మాట్లాడాడు. వాళ్ళ పక్కన తిరిగి 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 ఇప్పుడు వాడు ఒక నాయకుడే డ్రెస్ చేసి తిరుగుతుండు. ఇప్పుడు ఆ తల్లిదండ్రులకి ఎంత తలవంపులుగా ఉంటుంది. ఇజ్రాయిలీ విషయంలో కూడా అదే జరిగింది. దేవుణ్ణి చెప్పిన నియమానికి ఉల్లంఘించినందుకు తెచ్చిపెట్టిన దోషం, శిక్ష. కాబట్టి ఒకవేళ మా పిల్లలు కూడా అలా బ్రతుకుతున్నారేమో ప్రభు అని చెప్పని దుఃఖాన్ని సలపటం మొదలుపెట్టారు, ఏడవటం మొదలుపెట్టారు. బైబిల్ గ్రంథంలో హోషే గ్రంథం, ఆమోసు గ్రంథంలోనే ఏమో ఒక మాట ఉంది. ఏంటంటే ఇప్పుడైనా మీ వస్త్రములను గాక మీ హృదయములను చింపుకొని ఆయన ఎదుట ప్రభు లేఖనంలో మాట ఏంటంటే ఇకనైనా మీరు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని చెప్పమ్మా. ఇప్పుడైనా చెప్పు, రిఫరెన్స్ అధ్యాయం కూడా చెప్పండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది కాకుండా ఇంకొక మాట కూడా ఉందమ్మా. ఆ మాట ఏంటంటే మీ వస్త్రములను గాక మీ హృదయాలను చింపుకొని అన్న మాట ఉంటుంది. మీ వస్త్రాలను కాకుండా మీ హృదయాలను చింపుకొని ఆయన పాదాలు పట్టుకుని బతిమలాడగలిగితే ఆయన కృపనిస్తాడన్న మాట దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి. లేఖనంలో ఉన్న మాట ఏంటంటే మీ వస్త్రములను కాకుండా మీ హృదయాన్ని చింపుకోవడం అంటే ఎలా జరుగుద్ది? కన్నబిడ్డను కోల్పోయిన తల్లిని కదిలించాల. హృదయం ఎట్లా చింపుకొని దుఃఖించుద్దు. ఒక్కగానొక కొడుకు, ఇక లేదు అవకాశం, సంతానం కలగటానికి అవకాశం లేదు, యుక్త వయసుకు వచ్చాడు. ఆ బిడ్డ విషయంలో ఆ తల్లి పరిస్థితి ఎలా ఉంటుంది? ఒకవేళ ప్రాణం పోతే ఆ తల్లి కడుపు పేగు, ఆ కడుపు మంట అంటారు కదా, ఆ కారణాన్ని బట్టి ఎంత విలపిస్తుందో దాన్నే హృదయాన్ని చింపుకోవటం అంటారు. కట్టుకున్న వాడిని కోల్పోతే ఇక లేదు అవకాశం అనుకున్నటువంటి ఆ భార్య ఏడ్చే సమయాన్ని గమనించండి. దాన్నే హృదయాన్ని చింపుకోవటం. అంతగా ఎందుకు అంత దుఃఖం ఎందుకు అవసరం ఏంటంటే మా పిల్లలు ఏమైనా పొరపాటుగా బ్రతుకుతున్నారేమో, నా ఇంటి వాళ్ళు ఏమైనా పొరపాటుగా బ్రతుకుతున్నారేమో, అయ్యా వాళ్ళని క్షమించని బతిమలాడటానికి అంతగా దుఃఖాన్ని దేవుని ఎదుట కళ్ళం గనక చిమ్మినట్టుగా నీళ్లను ధారాళంగా కన్నీళ్లను ఆడబోయాల. అలాగనే మా పూర్వీకులను బట్టి మాకేమైనా తెచ్చిపెట్టింది ఏమైనా ఉందేమో, ఆశీర్వాదం లాంటి శాపం, పాపం, దేవునికి వైరం, పగ, దాని నుంచి కూడా బయటపడటానికి మాకు సహాయం చేయ ప్రభు అని చెప్పని నువ్వు అంతగా దుఃఖాన్ని ఆయన ఎదుట కనబరచగలిగితే ఖచ్చితంగా ఆ దోష నివారణ అనేది నువ్వు అంటే దోష నివారణ అనేది పొందుకుంటావు. ప్రాయశ్చిత్తం అనేది జరుగుద్ది. ప్రభు నిన్ను అంగీకరిస్తాడు. మొట్టమొదటిగా నువ్వు ఉపవాసంలో ఉన్నప్పుడు ఏంది, ఆ
దుఃఖాన్ని సలిపినప్పుడు ప్రభు తన కృపచేత నిన్ను అంగీకరిస్తాడు. రెండవదిగా ఎజ్రా గ్రంథంలో ఇంకో మాట చెప్పాడు, మా అవసరాలు అన్నాడు. అక్కడ చూడండి ఆ మాట, ఎజ్రా గ్రంథంలో 8వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, 8వ అధ్యాయంలో చెప్తున్న మాట, మాకును మా చిన్నవారికి మా ఆస్తికిని శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు. అంటే నీతో పాటు ఇప్పుడు ఈరోజు ఇక్కడ ఉన్నాం మనము, సంఘ బిడ్డలకు యోగక్షేమాల కోసం కూడా నువ్వు ఉపవాసం ఉండొచ్చు. అలా ఉంటే మాకేం వస్తుందంటే తెలియని ప్రత్యేకమైన అభిషేకం, ఆశీర్వాదం నువ్వు పొందుతావు. ఆమేన్, హల్లెలూయా. ఇవాళ ఉపవాసం ఎందుకుంటామంటే నీ అవసరానికి ఉంటున్నావు. అయితే ఆ అవసరాన్ని కొద్దిగా చేసి దేవుని యొక్క అవసరాన్ని, దేవుని పని జరగాలనే అవసరాన్ని ఎక్కువగా పెట్టుకొని ఆయన ఎదుట కనుక నువ్వు ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా నా ప్రభు నీకు కృపనిస్తాడు. అలాగే నీతో పాటు ప్రభు బలలో చేవేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి యోగక్షేమాలు, వారి ఇళ్లలో అవసరాలు, వాటి కోసం నువ్వు ఎక్కువగా ప్రార్థన చేసి చూడు. అసలు నీ అవసరాలు తెలియకుండానే తీరిపోతూ ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రభు ఏం చేశాడంటే ఒక లింక్ పెట్టాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఇప్పుడు ఎవరైనా రాగానే, ఇప్పుడు నేనే దైవజనుడు ఉన్నా, ఎవరైనా రాగానే సప్పని వచ్చి టకటక నేనే లేచి వచ్చి నా మంచిలు తాగండి అని చెప్పి ఇచ్చాను అనుకో, రేపొద్దున అక్కడ పోతే వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే అదే కొలతల్లో నాకు తీసుకొచ్చి ఇస్తారు. ఏంది లేదు, ఒక వ్యక్తి పొరపాటులో ఉన్నాడు, నా కడుపును పుట్టిన బిడ్డ అయితే అలా నేను ఖండించలేను, గద్దించలేను, ఖండించిన మళ్ళీ వెంటనే దగ్గరకు తీసుకుంటాను అన్న భావనతో సంఘంలో నీ తోటి విశ్వాసే పొరపాటు చేసి ఉన్నారనుకో, పొరపాటు చేసి ఉంటే నువ్వేం చేస్తావు, దేవా తెలియక అజ్ఞాన స్థితిని బట్టి చేసి ఉండొచ్చు, దయతో క్షమించు. ఈ మనసు నీకు వచ్చేస్తుంది. ఉపవాసం ఉన్నప్పుడు ఈ మనసు నీకు వచ్చేస్తుంది. ఎందుకంటే పొరపాటునో గీటు గీసుకొని కూర్చున్నావు అనుకో, అదే గీటు యేసై నీకు గీస్తాడు. పరలోక ప్రార్థనలో ఒక లింక్, ఇంకొక లింక్ పెట్టాడు దేవుడు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మాట ధర్మశాస్త్రంలో ఉంది. ధన్యత కొండ అనే దాని మీద ప్రసంగంలో కూడా ప్రభు చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించండి అని. అలాగనే పరలోక ప్రార్థన మాకు నేర్పయ్యా అని చెప్పని శిష్యులు అడిగితే పరలోక ప్రార్థనలో ఆయన చెప్తాడు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మీరు మా రుణములను క్షమించండి. అంటే మా ఎడల ఎదుటివారు పొరపాటు చేసి ఉంటారుగా, వారిని నేను ఏ కొలతలో క్షమిస్తానో అదే కొలతలో నా పాపాలు కూడా క్షమించు ప్రభు అని నువ్వు తెలియకే పరలోక ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు మనం ఆ ప్రార్థనకి ససేమేర ఒప్పుకోం. ఏంది పాస్టర్ గారు వాడిని క్షమించేది, వాడిని జుట్టు పట్టుకుని నువ్వు ఉన్నా కాబట్టి ఆగే, లేకపోతే వాడిని అంతే ఎగిరిచంచి ఎవడోడికి దిక్కు అని చెప్పంట. అయినా సరే నీ ముందు ఆ వ్యక్తిని కావాలని దేవుడు రేజ్ చేస్తాడు. నువ్వు ఓర్చుకోవడానికి, ప్రేమను కనపరచడానికి, నీలో దైవత్వాన్ని చూపించాలా, ఆ దైవత్వం కనబడటానికి కావాలనే ఆ వ్యక్తి విషయంలో నీ ముందు వాడు ఎన్ని రకాలుగా, ఆమె కానీ అతను కానీ ఎన్ని రకాలు చేయాలని చేపించి నువ్వు క్షమిస్తావా లేదని చూస్తాడు. ముందు నీకు నేర్పేది ఏంటంటే క్షమాగుణం. ఈ లోపల బాగుపడాల. మనం ఏం చేస్తాం, బయట బాగుపడాలని చూస్తాం. యేసయ్య ఏం చేస్తాడంటే నీ హృదయ అంతరంగం, ఇర్మియా గ్రంథం సాక్ష్యం ఇచ్చినట్టుగా హృదయం మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహించగలవాడెవడు? హృదయ అంతరింద్రియములను బాగుగా పరిశీలించి పరీక్షించు చూచు యెహోవాయే కదా. అంతరింద్రియములు అంటే నీ కనపడకుండా బాడీలో ఫిల్ చేసిన ఎక్కడ ఏ పార్ట్ ఎలా పనిచేయాలని అవి అక్కడక్కడ అమర్చింది లోపల ఉన్న అవయవాలు అంతరింద్రియాలు. హృదయం కూడా లోపలే ఉంది. హృదయమే కాదు, నీ దేహంలో ఏ పరమాణు ఎక్కడ పనిచేస్తుందో యేసయ్యకి బాగా తెలుసు. మనం ఎవరి దగ్గర పోతే తెలుస్తుంది, డాక్టర్ గారి దగ్గర పోతే ఆయనకు కూడా తెలుసు. స్కానింగ్ అమ్మా
తల మటుకు ఒక స్కానింగు, వెన్నుపూస మటుకు ఒక స్కానింగు, కడుపులో వచ్చేసరికి అల్ట్రా స్కానింగు, ఎముకల కాడికి వచ్చేసరికి ఎక్స్రే. ఇవన్నీ చూస్తేనే ఆయనకు అర్థమైంది. యేసయ్యకి ఒక్కసారి అటు నేను చూస్తే అర్థమైపోద్ది. ఆమేన్, హల్లెలూయా. ముందేం చేస్తాడంటే ఆయన నీ హృదయాన్ని బాగు చేయడానికి పూనుకుంటాడు. ఆ బాగు చేసే క్రమంలోనే ఉపవాస ప్రార్థనని ఎక్కువగా వాడుకుంటాడు. ఆయన ఉపవాస ప్రార్థనని ఎక్కువగా వాడుకుంటాడు. ఎజ్రా తన అవసరాల కోసం అడగటమే కాదు, దేవుని పని కోసం అడుగుతూ ఉన్నాడు ఉపవాసంలో ఉండి. అయితే విచిత్రం ఏందో తెలుసా, వాళ్ళు అక్కడ దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటే పైన 23వ వచనం చూడండి. మేము ఉపవాసం ఉండి ఆ సంగతిని బట్టి మా దేవుని వేడుకొనగా ఆయన మా మనవిని అంగీకరించెను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు విశ్వసించు, ఖచ్చితంగా నా ప్రభు కార్యం చేస్తాడు. అది మందిరం విషయంలో అయినా సరే, స్థలం విషయంలో అయినా సరే, ఆత్మలు రక్షించే విషయంలో అయినా సరే, అలాగనే నీ వ్యక్తిగత కుటుంబ అవసరాలైనా, నీ బిడ్డలు బాగుపడాలన్నా, ఏంది మాట వినట్లేదయ్యా నా పిల్లలంటే మొత్తాన్ని పట్టుకోవచ్చు. నువ్వు ఉపవాసం ఉండి ఏంది ప్రార్థన చేయాలా. ఇన్ని చేస్తాం కానీ అమ్మ మీరు కూర్చోండి, ప్రశాంతంగా చెప్తా. చివరిలో నేను ప్రార్థన చేస్తాను, కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. మీ అందరిని ఒక మాట అడుగుతా, నాకు తరచూ అడిగే అలవాటు ఉంది కాబట్టి. గతంలో కానీ చేసిన ప్రార్థనలు కానీ, ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు పలాంది కావాలనుకొని ఉపవాసం ఉన్నావు, అయితే నువ్వు దాని విషయమై ఇప్పుడు ప్రార్థన చేయాల. ఆ డౌట్ మిమ్మల్ని వెంటాడుతుందో నాకు అర్థమైంది. ఏంది అయితే ప్రభు నీ మనస్సులో ఉన్నటువంటి ఆ స్పందన విని దాన్ని అంగీకరించాడు. అవునా కాదా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అది నువ్వు అనుభవిస్తావా లేదా చెప్పండి. దేవుడు ప్రార్థన ఆలకించాడా? నోటితో ఒప్పుకోవాలి ఆయన నిజముగా లోకరక్షకుడని. ఏంది నోటితో ఒప్పుకొని విశ్వసించి ప్రార్థన చేసి మారుమనసు పొంది బాప్తిసం అన్నట్టుగా ఇప్పుడు మీరు నోరు తెరిచి చెప్పాలి నాకు సమాధానం. క్లాస్ అయిపోయింది, ఏంది ఫైనల్కి వచ్చాం, ఇప్పుడే మార్కులు పడేది. ఏంది ఇప్పుడు దాకా ఉపవాసం ఉండి ఆయన వేసిన ప్రశ్నలన్నిటికీ మనం తల ఊపాం. యేసయ్య అంటున్నాడు, నువ్వు చేసిన ప్రార్థనలు యేసయ్య విన్నాడా? నాకు నోటితో సమాధానం చెప్పాలని చెప్పి. నువ్వు ఇప్పుడు దాకా రక్షణ పొందిన కాడ నుంచి ఇప్పుడు వరకు కానీ, ఈరోజు ఉపవాసం ఉండి కొన్ని విషయాలు మనం చేసాం, ఫలాంది నా విషయంలో అవసరమయ్యా అని చెప్పి నువ్వు ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని ఆయనకు ముందుగా ఇంటికాడ అప్పచెప్పుకొని వచ్చావు. ఈ ప్రార్థనలన్నీ యేసయ్య విన్నాడా? విన్నాడా లేదా? నీకెందుకంటే డౌట్ ఉంది. విన్నాడా లేదా? విన్నాడా? ఇప్పుడు ఆ ప్రార్థనలకు జవాబు ఇస్తాడా లేదా? దాన్ని నువ్వు అనుభవిస్తావా లేదా? ఆమేన్, హల్లెలూయా. ఇంకా డౌట్ ఉండకూడదు. మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? ఈ 2 ముక్కలు చెప్పి నేను ముగిస్తాను. 3 రోజులు ఉపవాస కోటాలు జరిగినాయి యేసయ్య కాలంలో. 3 రోజులు ఉపవాస కోటాలు అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఉంటే వాళ్ళకి పెట్టండి అండి ఆయన. ఒక ఆయన వచ్చి అంటాడు, 200 మందికి ఏం రొట్టెలు తీసుకొచ్చి ఆడబెట్టాలి, ఆడవల్ల ఇది అన్న. ఏమండో 200 మంది అంటే ఇంతమందికి, ఇన్ని వందల మందికి అన్ని రొట్టెలు తిని తృప్తి పొందగలిగే రొట్టెలు తేయడానికి ధనమే ఆడది ఏదయ్యా అంటే మీ దగ్గర ఏముందండి? ఆళ్ళని ఎతికితే ఒక పసివాడు దొరికిండు, వాడి దగ్గర మాత్రం ఎన్ని దొరికినాయి? 2 చేపలు, ఎన్ని? 5 రొట్టెలు. అంటే వాడి దగ్గర కొద్దిగా విశ్వాసం దొరికింది. ఆ విశ్వాసాన్ని దేవుడు మల్టిప్లై చేస్తే మిగతా వాళ్ళందరికీ తృప్తిగా తినటమే కాదు, ఒక 12 గంపలకి అట్లా ఎత్తిపెట్టారు. ఇప్పుడు నిన్ను కూడా ఒకవేళ దేవుడు ఎలా అని అడిగిండు అనుకో, నువ్వేం చెబుతావు? నీకు తెలియదు ఏముందయ్యా నాలా, మా దగ్గర ఏముంది, ఇంతమందికి ఆడపెడుతూ ఇది ఆడయిద్దు అనే మాటలు ఉండకూడదు మన దగ్గర. ఇంకొక విషయం చెప్తా,
యేసుప్రభు వారు ముందుగానే పలానా ప్రాంతానికి వెళ్ళాలని శిష్యులు చెప్పి పడవ ఎక్కిచ్చాడు. బయలుదేరారు. ఆయనేమో పడవలో ప్రశాంతంగా వండుకుంటాడు. వీళ్ళు మాత్రం మరి ఆటగాళ్ళు కాదు, సముద్రం మీద చేపలు ఆట ఆడేవాళ్ళ. ఈ ఆటగాళ్ళకి నిద్ర పట్టక ఇక అలలు చూడని చెప్పని అవి ఎగసి పడతాం చూస్తూ ఉంటే అవి విరుగుతూ ఉన్నాయి. బాగా ఇసిరిసిరి కొడతాం చూసి వచ్చి, ప్రభువా మేము నశించుచున్నాం నీకు చింతలేదా? ఇప్పుడు ఆయన ఆడుండ చెప్పండి, ఆ పడవలో ఉండా సముద్రంలో ఉండా? మరి వీళ్ళు ఆడున్నారు, పడవలోనే ఉన్నారు. ప్రభు ఆడేమన్నాడు తెలుసా? లేచి గాలిని ఆ తుఫాన్ని అలలను గద్దించి నిమ్మళంగా ఉండండి అని చెప్పి, విశ్వాసం లేని మూర్ఖ తరము అన్నాడు. గద్దించాడు. అక్కడ నువ్వు ప్రార్థన చేసి కూడా విశ్వసించబోయానుకో, నువ్వు కూడా ఆయన చేత గద్దింపు ఎదుర్కొంటావు. నువ్వు ప్రార్థన చేసావు, అది ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. ఇక అంతే, ఇస్తాడు కాబట్టే వచ్చింది. ఇస్తాడని చెప్పి ఆయన నెత్తి మీద పెట్టి గంప అంతా, సమస్య అనే గంప, అవసరం అనే గంప అంతా మళ్ళీ నువ్వు ఏడ మోచలే ప్రభు అని నీ భుజాన్ని ఎందుకు మళ్ళీ ఈ భుజానికి తిప్పి మళ్ళీ ఈ భుజానికి తిప్పి మళ్ళీ నెత్తి మీద పెట్టుకొని అబ్బు మెండారాలు గుంజుతున్నాయి అని చెప్పి మళ్ళీ ఈ భుజా ఇట్ట తిప్పేది ఎందుకు? ఆయన ఎదురు పెట్టివుగా, ఆయన మొయ్యిని, ఆయన చేయని. అస్సలు మనకు ఆడ దాకా ఓపిక ఉండదు. ప్రార్థన చేస్తాం, ఆయన విశ్వసిస్తాం. యేసయ్య నా కొండయ్యా, నా అండయ్యా, నా మంచి దేవుడయ్యా, ఆయన లేకపోతే ఎవరున్నారయ్యా, నేను ఈరోజు ఇట్టున్నా అంటే ఆయనేనయ్యా అన్నీ చెబుతాం. తీరా మన దగ్గరకు వచ్చి ఎలలో నిలబడేసరికి ఏమో అన్న. ఆ కారణాన్ని బట్టే ప్రతిఫలం పొందలేకపోతున్నాం. అల్ప విశ్వాసాన్ని బట్టి, అపనమ్మికను బట్టి ప్రార్థన చేస్తున్నాం, కన్నీరు గారుస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, కానీ దాన్ని ప్రతిఫలం నువ్వు పొందుకోలేకపోతున్నావు. అంటే విశ్వాసం ఉండి దాన్ని అనుభవించలేకపోతున్నావు. ఆయనకి ఎవరిని చూసినా జాలి అనిపిస్తుంది, కానీ అంత నమ్మి కూడా నువ్వు ప్రార్థన చేసి ఏమో అన్న అల్ప విశ్వాసంతో నీ మనసు హృదయం ఊగుతూ ఉందనుకో, కోపడతాడు. ప్రతిఫలం పొందలేవు. అంతవరకు నువ్వు చేసిన ప్రార్థనకి వ్యర్థంగా నువ్వు ప్రయాసపడినట్టు ఉంటుందే కానీ ఆయన దగ్గర నుంచి నువ్వేమీ ప్రతిఫలం పొందలేవు. ఏంది? దయచేసి ప్రార్థన చేశారు కదా, విశ్వసించండి. విశ్వాసం లేకపోవటం వల్లనే దేవుడు అనుకున్న కార్యాలు మొట్టమొదటిగా నీ జీవితంలో జరగట్లా, నీ కుటుంబంలో జరగట్లా. ఏంది? నీ జీవితంలో జరగట్లేదు, నీ కుటుంబంలో జరగట్లేదు, నీ పిల్లల విషయంలో జరగట్లేదు, భర్త విషయంలో అయినా, మనవ సంతానం విషయంలో అయినా, భార్య విషయంలో అయినా సరే జరగని కారణం ఏంటంటే సంఘంలో అయినా సరే. డేవిడ్ పాల్యాంగిచో గారని గతంలో మీకు చెప్పినట్టున్నాను, విశ్వాసం ద్వారా నేను గర్భం దాల్చి తిని ప్రతిఫలం ప్రభు నిర్ణయించిన నిర్ణయ కాలంలో నేను చూస్తాను, అంతవరకు నేను నిరీక్షిస్తానని ఓ తీర్మానం చేశాను. దేనికోసం? ఫర్నిచరు, కుర్చీలు, బల్లల కోసం. ఆయన ఇస్తానన్నాడు, ఒక మాట చెప్పాడు. ఇంక విశ్వాసంతో ఇక ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అయ్యే వాక్కులు పలకటం మొదలుపెట్టాడు. దేవుని కృపను బట్టి ఆ ఊళ్ళో ఒక జమీందారికి దూర ప్రయాణం కలుగజేశాడు. అవన్నీ విమానంలో పోవతి కాదు కాబట్టి భేద సంఘం ఏడుందో ఎత్తుకరండి అంటే ఫలానా డేవిడ్ పాల్యాంగిచో గారు పోయి ఆడ దించి ప్రార్థన చేసుకుని రాండి. ఆశ్చర్యం కాదు? ఆయన వల్ల కాదు, సంఘ సంఖ్య కొంచెమే, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచి కదలకుండా ఆ మాటలు పట్టుకొని నడిచాడు కాబట్టి కార్యం చూడగలిగాడు. మనం ఎవరైనా సరే అదొక పరిచర్య కాదు, కుటుంబమే కాదు, నీ యజమాని రక్షణ కోసమైనా, స్థితిగతులు మారాలనుకున్నా, అప్పులు తీరాలన్నా, రోగం నయం అవ్వాలన్నా, కుటుంబ పరిస్థితులు మారాలన్నా, కొంతమందికి ప్రార్థన చేస్తూ ఉంటే సమస్య ఇంకా రేజ్ అయింది. సంఘంలో అయినా, కుటుంబంలో అయినా, బయట అయినా సరే ఆ రేజ్ అయ్యేది ఎందుకంటే నువ్వు ఇంకొంచెం గట్టిగా ప్రార్థన చేయాలని.
ఆ రేజ్ అయ్యేది ఎందుకంటే నువ్వు ఇంకొంచెం హృదయం పెళుసుదానం ఉంటుంది, అది ఎరగాలని. ఆ పెళుసుదానం ఎరక్కపోతే ఆయన నిన్ను వాడుకోడు. విశ్వాసిగా అయినా సరే, ఎవరినైనా సరే, ఆయనకు కావాల్సింది ఏంటంటే మృదు స్వభావం, ప్రేమను పంచేటువంటి గుణం. ఆ ప్రేమ కొలతలు నీలోకి రావటానికే కొంతమంది రెచ్చగొట్టేలాగా ఎంత కఠినమైన మాటలు వినపడతాయో, కొట్టగలుగుతావు, అయినా సరే మౌనంగా అణుచుకొని మాట వినకుండా తిరుగుతూ ఉంటారు, అయినా సరే మౌనంగా. గోళ్ళు భలే విచిత్రంగా ఉంటారు. ఇందాక చల్లి అంది కదా, నాకు తెలిసి ఒక తమ్ముడు ఉండు, సేమ్ ఇలానే బాధపడే తమ్ముడు, ఇనిమెల్ల నా స్నేహితుడికి కొత్తగా పరిచయం, క్యాస్ట్ కానీ అన్నీ ఒకటే. ఏంది, ఆ తమ్ముడు కోసం నేను కూడా పోయి ప్రార్థన చేశా. పరిచారకుడికి ఉన్నప్పుడు నా స్నేహితుడు నన్ను, అబ్బాయి ఇది ఒక చేతబడికి సంబంధించిన శక్తులు ఇవి, దీనివల్ల బాగా ఇబ్బంది పడుతున్నాడు అతను, కూర్చోబెట్టి వదిలిపెట్టకుండా పరిశుద్ధుల మధ్యలో నువ్వు కూర్చోమ్మా, పరిశుద్ధుల మధ్యలో ప్రార్థన చేయిస్తే ఫ్రీ అవుతాడు. కొంతకాలం అతని కోసం దైవజనుడు ఉపవసించి ప్రార్థించాడు, ఆసక్తి కలిగిన సంఘ బిడ్డలు కూడా ఉపవసించి ప్రార్థించారు. కట్ చేస్తే ఏమైందంటే బాగుపడంగానే దేవుడు లేదని వెళ్ళిపోయాడు. ఏం చేశాడన్న దేవుడు అంటాడు. మొన్న మల్లం సెంటర్లో నన్ను చూసి సిగరెట్ కాలుస్తే దాన్ని వెనక్కి పెట్టి అది పక్కన పెట్టి నా వందనాలు. నేను కూడా ప్రార్థన చేశా పిల్లగాడి కోసం. ఏంది, ఉపవాసం వల్ల మొండి పొద్దులు కూడా. మళ్ళీ ఇప్పుడు ఆ వ్యక్తిని ఏమంటానికి లేదు, ఇట్లా చేశాడు, యేసయ్యనే నమ్మించి వంచి అన్నట్టుగా వదిలేసి పక్కకు పోతే మనల్ని ఎందుకు వాడరు? నిన్నైనా వాడతారు, విశ్వాసినైనా, సేవకులైనా, సంఘాన్నైనా వాడతారు. వాళ్ళ అవసరం. ఆయన ప్రణాళికలో ఉన్నవాళ్ళే స్థిరులను, కదలిన వారును, ప్రభు కార్యాభివృద్ధినందు ఎప్పటికప్పుడు ఆసక్తులనై ఉండేటువంటి ఆధ్యాత్మిక సంతానాన్ని సంఘంలో స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు పోయారని బాధపడాల్సిన పని లేదు, ఎందుకంటే యేసయ్య దగ్గరే జరిగింది. మన దగ్గర జరిగింది, మనం యేసయ్య కంటే పెద్దవాళ్ళమా చెప్పండి? నాకు తెలిసి అన్న ఉండవు, ఆయనకి అన్ని విషయాలు చెప్పా. బైబిల్ కూడా నా సొంత డబ్బులతో ఖర్చు పెట్టి కొనిచ్చా. భార్య దెబ్బకు మొత్తం ఈడ్చి తన్ని బైబిల్ తెచ్చి నాకు ఇచ్చి వెళ్ళిపోయాడు. మరి రక్షణ ఎవరికి ఇవ్వాలో ఆ పిల్లగాడు అర్థం కాల. బైబిల్ ఇచ్చినప్పుడు రక్షణ కూడా ఇవ్వాలి ఎవరికి వాళ్ళకి. విచిత్రమైన అనుభవాలు. ఒక తల్లింటికి ఇట్లానే చేతబడి క్రియల వల్ల బాధపడుతూ ఉంటే ఒక ప్రాంతానికి వెళ్ళాను. పోయాను, ఇంకా ప్రార్థన చేద్దాం అబ్బాయి అని చెప్పి మోకాళ్ళు వేసా. నేను నా పక్కన అక్కడ సహకారి వచ్చిండు. మంచంలో ఉన్నవాడు కాస్త అడావుడికి లేచి బాత్రూమ్ పడతానే వెళ్ళిపోయింది. ఆ వాసన మాకు తగులుతానే ఉంది, మోకాళ్ళ మీద ఉన్నాం. ఇప్పుడు లేవాలా అట్లానే ఉండాలి? మీరు చెప్పండి. మేము చచ్చినట్టు అంతే ఉన్నాం. ఏంది లేచామంటే అసహించుకున్నాం అని చెప్పని అదొక రకమైన వ్యతిరేకత మొదలైతే వీళ్ళు వాళ్ళని సంపాదించలేము. కానీ ఆయన శుభ్రం చేసి తెచ్చి మంచంలో పెట్టి ఇదంతా తుడిచి కడిగి శుభ్రం చేసేదాకా నిలువు మోకాళ్ళ మీద అంతే ఉన్నాం. వచ్చిన తర్వాత ప్రార్థన చేసి వస్తే రెండో రోజు లేచి కర్ర తీసుకొని తిరుగుతుండంట ఆయన. ఆమేన్, హల్లెలూయా. బాగుందిగా. మొన్న ఈ మధ్య అంటదా తల్లి, ఏంది పాస్టర్ గారు కదిలితే మందిరం అంటాడంటే ఒక కళ చెప్పింది. పాస్టర్ గారు నాకు స్వరం వినపడితే ఆ స్వరం అర్థమైంది పాస్టర్ గారు, రాజుల గ్రంథంలో నాకు వినపడుతుంది, ఫలానా సొలొమోను మందిరం కడతా ఉంటే కలప తోలుతున్నట్టుగా హీరామ్ అనే రాజు కలప సప్లై చేస్తాడు సొలొమోను మందిరం కడతానికి. సప్లై చేస్తే పలానా అధ్యాయంలో పలానా మాట కనపడుతుందిగా పాస్టర్ గారు, దీని అర్థం ఏంటంటే నేనన్నా అమ్మా, ఆ కలపను దగ్గరకు తీసుకొచ్చి ఇవ్వటం అనేది మందిరం కడతానికి అతను సహకరించినట్టుగా అర్థం. నువ్వు ఎవరో దేవుని చిత్తంలో ఉన్న వ్యక్తికి సహకరించాలి, సేవకుడికి
సహకరించాలి కాబట్టి మరి మీరు దాని అర్థమవుతుందమ్మా అని చెప్పాను. నేను వచ్చినప్పుడల్లా అదే అడిగేది, నేను చెప్పేది కూడా అదే. మొన్న వేరే వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో, నన్ను పరిచయం చేసిన వాళ్ళతో ఆ వంటదంట, ఏదా పాస్టర్ గారు పద్దాకలా మా ఇంటికి వచ్చినప్పుడల్లా నువ్వు సేవకు సహకరించాలి అంటాడు. సేవకు సహకరించేది ఏంది? మా పాస్టర్ గారిని ఏం చేయాలి నేను అంది. ఆమెకు అంత ఏసటింపు మాటలు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ పూర్వీకులతో ఒక స్థలం ఉంది, దాంట్లో టంకు పెట్టె కనపడదు ఏమో కల్లో, ఆడే ఉందని చెప్పినాడు దేవుడు. ఏంది ప్రభు అంటే నేను కూడా అడిగితే ఉంది అంట. ఇప్పుడు భూమిలో ఉన్నది ఏడుంటుంది, అది తిరుగుతానే ఉంటుంది, అది ఏడుంటుందో తెలియదు. నువ్వు కూర్చో తల్లి. ఏంది అయితే అది తవ్వినప్పుడు నడుముల మీద దానికి కొన్ని శక్తులు ఉంటాయి, అది ఎగిరి తిన్నట్టు ఉంది, నడుములు పట్టకపోయినాయి, హాస్పిటల్ బిల్లు కొంత అయింది. ఏంది మళ్ళీ యేసన్న గారి మందిరానికి ఆన్లైన్కి పోతే, అయ్యా ప్రభువా రహస్యం ముందున్న ధనం నీకు ఇచ్చేదన, ఆ మాట వినపడంగా నాతోనే మాట్లాడ్డాయ్యా దేవుడు అంది. ఇప్పుడు ఆ టంకు పెట్టి రాలా బయటికి, ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే ఆ టంకు పెట్టి రాల. మరి వాళ్ళ అయ్యా బాగుపడ్డావు, కర్ర తీసుకొని తిరుగుతుండు. మళ్ళీ పాస్టర్ గారు ఈ ఊరు వచ్చి నువ్వే రావాలి మా ఇంటికి అంది. తీరా ఆమె అనుకున్న జరగపోయేసరికి ఆ పాస్టర్ గారు నిలబెట్టి కడుగుదాం అనుకున్నాను అని. నేనేం చేసే పొరపాటు, ఏం మాట్లాడాల, యెహోవా ఈరే అనుకొని వదిలేసి. చేయగలిగేది ఏం లేదు. ప్రభు కొంతమందిని చేరుస్తాడు, ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని అనుభవ పాఠాలు నేర్పుతాడు. జాగ్రత్తగా ఎవరన్నా ఉన్నా దేవుని స్తోత్రమే, స్థిరులైనా దేవుని స్తోత్రమే. ఈ రోజుకి ఇంత అవసరం కాబట్టి ఆ అవసరం దాకా ఉన్నా వెళ్ళిపోయిన దేవుని స్తోత్రమే. ఇప్పుడు నేనేమన్నా దేవుణ్ణా, నేనేమన్నా కార్యం చేస్తున్నానా? చేసేదంతా యేసయ్య. ఆమేన్, హల్లెలూయా. దేవుని పాదాలు పట్టుకుందామండి. ప్రభు ఎదుట మీరు ఒప్పుకున్నారు లేదా? ఆయన ప్రార్థన ఆలకించాడా? ఆయన ప్రార్థనకు జవాబిస్తాడా? దాన్ని అనుభవించేలా చేస్తాడుగా. ఒప్పుకున్నారు. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేద్దాం. ఇప్పుడు అడగండి ఆయన్ని, నీ అవసరం ఏంది, ఏ విషయం నిమిత్తం నువ్వు ఉపవాసం ఉన్నావు. నీకు వ్యక్తిగతంగా నీవు దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా నేను పలానా విషయమై ఉపవాసం ఉన్నా, నాకు సహాయం చేయి. ఉపవాసం ఉండటం వల్ల మొట్టమొదటిగా నీకే లాభం, ఆ తర్వాత అవసరాల కోసం ఉపవాసం ఉంటాం. ఈ అవసరాలను వ్యతిరేకతలను ఉపయోగపెట్టుకొని నిన్ను ఉపవాసంలో నడిపించి ఆయన అనుకున్న పని నీలో జరిగిస్తూ ఉంటాడు, అలాగే బయట కూడా జరుగుతూ ఉంటుంది. అది అర్థం కాదు. అర్థం అవ్వాలంటే కొంచెం ఎదగాల మనం. ఎదిగే సమయానికి నాకు అప్పుడు స్టార్టింగ్లో అర్థం కాల, ఎదుగుతుండగా అర్థమైంది. ఆహా భలే వేసావు ప్రభు, క్యారమ్ బోర్డులో కనుక స్ట్రైకర్ నీ మూలన కొడిచాడు, తిరిగి వచ్చి మొత్తాన్ని కదిలిచ్చినట్టుగా అట్లా దేవుడు వాడతాడు. దేవుని పాదాలు పట్టుకుందాం, దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు సహాయం చేయి. అయ్యా ఈ ఉపవాస ప్రార్థన ప్రారంభ కూటంలో ఉపవాసం వల్ల ఎక్కువ మేళ్ళు ఎవరికి కలుగుతాయంటే నాకే ఎక్కువ మేళ్ళు కలుగుతాయని మీరు చెప్పారు ప్రభువా. అయ్యా ఇదిగో ఆ మేళ్ళన్నీ నేను అనుభవించాలయ్యా. అలాగే ఉపవాసంలో మా అవసరతల కోసం, మా చుట్టూ ఉన్న వారి అవసరతల కోసం, మరి ముఖ్యంగా నీ సంఘము అయా క్షేమాభివృద్ధి కోసం, ఆత్మల రక్షణ కోసం, ఈ సభ్య సమాజం రక్షించబడాలని అయా ఇదిగో నీ పని భూమి మీద జరగాలని ఉపవాసం ఉంటుండగా అయా ఇదిగో నీ కృప ద్వారా కార్యం జరిగించండి. ఆయన పాదాలు పట్టుకుందాం. వ్యక్తిగతంగా నీవు ఏ విషయం నిమిత్తం ఉపవాసం ఉన్నావో ఆయన పాదాలు పట్టుకో. అయ్యా నేను ఫలానా విషయంలో ఉపవాసం ఉన్నాను ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి ఈ వచ్చే శుక్రవారం కల్లా నేను కార్యం చూడాలి ప్రభువా. అయ్యా నేను కార్యం చూడాలయ్యా. అయ్యా అయ్యా నీ హస్తము చాపు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. నీవు నమ్మావు, ఆయన వింటాడని నువ్వు నమ్మావు, ఆయన ప్రార్థనకు జవాబిస్తాడని నమ్మావు, ఇదిగో ఆయన అనుభవించేలా చేస్తాడని కూడా నమ్మావు. దాన్నే ఒప్పుకోలుగా నువ్వు ఒప్పుకున్నావు. అది మాత్రం తొలగిపోమాక, అల్ప విశ్వాసంతో కదిలిపోమాక దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. ఏమైనా సరే నీవు నాకు సహాయం చేయాలి ప్రభువా, ఏమైనా సరే నువ్వు నాకు సహాయం చేయాలి.
తల్లిగా నువ్వు అడుగమ్మా, నా బిడ్డ విషయంలో కార్యం జరిగించని అని అడుగు. నా ప్రభు ఖచ్చితంగా కదులుతాడు. నా ప్రభు ఖచ్చితంగా కదులుతాడు. నా ప్రభు ఖచ్చితంగా కదులుతాడు. ఆయన కరుణాహస్తం నీ బిడ్డ పక్షంగా కదులుతుంది. ఆయన కరుణాహస్తం నీ బిడ్డ మీద అల్లలాడుతూ ఉంది. ఆయన కరుణాహస్తం నీ బిడ్డ మీద అల్లలాడుతూ ఉంది. యేసు నామములో రా బయటికి. ఆ కడుపులో ఉన్నదంతా తిండి రూపేణగా ఉన్నదంతా యేసు నామములో బయటికి రావాలా. సంపూర్ణంగా విడుదల, సంపూర్ణంగా విడుదల. ఆవులింతలుగా ఉన్నటు అన్ని చీకట్లారా రండి బయటికి. వేస్తున్నాములో నీ బిడ్డ మీద అల్లలాడుతుంది దేవుని చెయ్యి. దేవుని చెయ్యి అల్లలాడుతూ ఉంది. నీ బిడ్డకు సంపూర్ణమైన విడుదల ఇస్తున్నాడమ్మా. విశ్వసించు, విశ్వసించు. దేవుని పాదాలు పట్టుకు అడుగు. తల్లిగా నువ్వు అడగాల, తల్లిగా నువ్వు అడగాలి. మేము మా వంచుగా మేము ప్రార్థన చేస్తున్నాం. అడుగు, నువ్వు అడుగు. దేవా నన్ను విడిపించు, నాకు స్వస్థత నీవు, నా బిడ్డను విడిపించయ్యా అని కన్నీరు గారవగలిగితే నా ప్రభు అంటున్నాడు, ఇదిగో నీ బిడ్డ మీద నా హస్తం ఉంది, నా కరుణ గల హస్తం ఉంది అంటున్నాడు ఆయన. ఇదిగో ఆ చీకటి బంధకాల శక్తుల నుంచి విడిపిస్తూ ఉన్నాడు. ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి, ఒక్కొక్కటి బయటికి వెళ్ళిపోతా ఉన్నాయి. నా ప్రభు సంపూర్ణమైన విడుదల ఇస్తున్నాడు నీ బిడ్డకు. దేవా నీకే స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అయా మాట వినని పిల్లల కోసం ఉపవాసం ఉన్నాగా తల్లి, నా ప్రభు కార్యం చేయబోతున్నాడు అని చెబుతున్నాడు, కార్యం చేయబోతున్నాడు అని చెబుతా ఉన్నాడు. అయా అప్పుల విషయంలో ఇదిగో రావలసిన డబ్బు విషయంలో ఉపవాసం ఉన్నా కదా, ఇదిగో భర్త విషయంలో ఉపవాసం ఉన్నా కదా, అలాగనే సేవ పరిచర్య విషయంలో కూడా ఉపవాసం ఉన్నావు. దేవుడు కార్యం చేయబోతున్నానని చెబుతున్నాడు, దేవుడు కార్యం చేయబోతున్నానని చెబుతున్నాడు. ఇదిగో నా బిడ్డలు నా మీద తిరగబడుతున్నారయ్యా, పసితనంలోనే ఉన్నారు, ఏమవుతుందో తెలియట్లేదు, ఆ పశువులకు జబ్బు వస్తుంది. అయ్యా నీకు వ్యతిరేకంగా ఎక్కడైనా నేను కానీ నా భర్త కానీ బ్రతికామా అని చెప్పిన ఉపవాసం ఉన్నావు కదూ. నా ప్రభు అన్నాడు, ఇదిగో పరిచర్య కోసం కూడా ఉపవాసం ఉన్నావు, సేవకుల క్షేమం కోసం కూడా నువ్వు ఉపవాసం ఉన్నావు. ఇదిగో నా ప్రభు అంటున్నాడు, అది దుష్టుడు తీసుకొచ్చిన తగలాటం, అది దురాత్మ అంధకార శక్తుల వల్ల కలిగిన తగలాటం, విగ్రహ సంబంధించిన శక్తుల వల్ల తగలాటం. అది నా ప్రభు హస్తము చాపి ఉన్నాడు, వారి హృదయాలను బాగు చేస్తున్నాడు. నీ పశువు మందల మీద ఉన్న చెగులు తీసేస్తున్నాడు నా ప్రభు. నష్టపోయిన దానికి 2 రెట్లు మేలు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన. అది నిశ్చయముగా నీ ఎదుటే ఉంది. స్వతంత్రించుకో, స్వతంత్రించుకో. దేవుని పాదాలు పట్టుకో. అయ్యా మా పరిస్థితి ఏంటి? మేము రకరకాల అడుగులు వేస్తున్నాం, రకరకాల నిర్ణయాలతో మా సేవ ముందుకు వెళుతున్నట్టు అనిపిస్తుంది. అసలు మేము ఎక్కడుండాలి? మా స్థిరమైన పునాది ఏంటి? మేము ఎవరిని వెంబడించాలి? ఎవరిని ఆధారం చేసుకోవాలి? నా భర్త ఇలా ఉన్నాడు, ఇదిగో నా స్థితి ఇలా ఉంది, అప్పులు ఎంచున్నాయి. అయ్యా సభ్య సమాజంలో మా గౌరవ మర్యాదలు లేవు. అయ్యా సంఘం ఎదురు సాక్ష్యం పోగొట్టుకున్నట్టుగా ఉన్నాం అని చెప్పని ఉపవసించి ప్రార్థిస్తున్నావు కదా. నా ప్రభు అంటున్నాడు, మీరు సరైన ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం మీదే మీ జీవితాలు ఆధారపడ్డాయి, సేవ ఆధారపడదు, ఆశీర్వాదం ఆధారపడదు. దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. నా ప్రభు ఆశీర్వదించడానికి సేవకురాల నీ పక్కనే ఉన్నాడు, నీ పెనిమిడి పక్కనే ఉన్నాడు. అయితే మీరు తీసుకోవాల్సిన నిర్ణయము ఇంకా స్పష్టంగా ఉండవలసి ఉంది, ఇంకా స్పష్టంగా ఉండవలసి ఉన్నది. ఆయన అంటున్నాడు, ఎజ్రా వలే పాడైపోయిన యెరూషలేము పట్టణాన్ని, పాడైపోయిన మందిరాన్ని, అంటే సార్వత్రిక సంఘ సంస్కరణ పనిలో మీరు ఉండాలని దేవుడు కోరుకున్నాడు. దాంట్లో స్థిరులను కదలని వారై ఉంటే నా ప్రభు దినదిన కార్యాభివృద్ధిని మీరు రుచి చూసేలా చేస్తాడు. ఆయన పాదాలు పట్టుకుందాం, ఆయన పాదాలు పట్టుకుందాం. దేవాని కార్యములు జరిగించు, దేవాని కార్యములు జరిగించు. బుద్ధిహీనతలుంటే క్షమించు, నీకు లోబడిన స్థితి ఉంటే క్షమించు. అభ్యంతరకరమైన అయా ఏ పాపమున్నా, ఏ అడ్డున్నా, ఏ ఆటంకమున్నా ఒప్పుకుంటున్నాం ప్రభు, క్షమించు, క్షమించు అంటే ఆయన పాదాలు పట్టుకుందాం. నీవు సమాధానం పొందుకోలేకపోవటానికి మొండిగా లోబడిన తనమే నీ అభిషేకాన్ని బ్రేక్ చేసింది. నీవు సమాధానం పొందుకోకపోవటానికి కారణమేది. జాయ్ చర్యన్ అనే దైవజనరాలు నా భర్తకి ఏమీ తెలియదని చెప్పని ఆయన మీద తిరుగుబాటు చేయడం మొదలుపెట్టింది. ఏకాంతంగా ఉపవాసించి మరి నన్ను అభిషేకించు ప్రభువా అంటుంది ఆమె. ప్రభు అన్నాడు, మొదటికి నీ భర్తకు లోబడు, నీ భర్తకు లోబడు అన్నాడు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా సరే లోబడని పరిస్థితులు ఎవరన్నా ఉంటే, ఆయనకి ఏం తెలియదయ్యా, నాకు తెలిసినంత కూడా తెలియదని ఒకవేళ నువ్వు అజ్ఞానంగా
ఆయన ఎదుట నువ్వు చక్కగా ఉన్నట్టుగా, ఆయనకి తెలియనట్టు తిక్కలవాడిగా తక్కువానిగా చేసి నువ్వు ఒకవేళ భక్తి చేస్తుంటే నా ప్రభు అంటున్నాడు, నీ పెనిమిటికి లోబడు, నువ్వు ఊహించిన గొప్పైన అభిషేకం నీ మీద ఉంది, అది బ్రేక్ అలా ఆపి ఉంది అని చెప్తున్నాడు ప్రభు. ఆ బ్రేక్ అలా హోల్డ్లో పెట్టినటువంటి అభిషేకం నీ మీదకి రావాలంటే నీ భర్తకు లోబడాలి, నీ భర్తకు విధేయత చూపాలి. యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అని నీవు అందరికీ గొప్పగా కనపడాలంటే, అందరికీ నువ్వు గొప్పగా కనపడాలి, అందరికీ నీ గురించి గొప్పగా తెలియాలంటే నీవు మొదటిగా నీ భర్తకు లోబడితే నీ భర్త నెత్తి మీద పెట్టబడ్డ కిరీటం అవుతావు నువ్వు. ఆయన చూడరు, నిన్నే చూస్తారు. యేసయ్య కూడా నిన్ను అలా కోరుకున్నాడు, నిన్ను నన్ను వధువై నీ సంఘాన్ని కోరుకున్నాడు. యోగ్యురాలైన భార్యగా అంటే ఆయన కిరీటముగా, ఆయన నెత్తి మీద ఉండే కిరీటంగా అందరూ ఎవరిని చూస్తారు? ఆ కిరీటాన్నే చూస్తారు. అంత అందంగా ఉంది, అంత చక్కగా ఉంది. ఏ రత్నాలు వాటిలో నషింకి పని అని ఉంటుందంటే డిజైన్ అని అర్థం. నషింకి పని అని చెప్పని డిజైన్గా చేశారు. ఇంత నషింకి పనిగా చేయబడిందే, ఇంత డిజైన్ ఎక్కడిది ఈ భూమి మీద, నాకు ఏడ అర్థం కాలేదని చెప్పని అనుకుంటారు. నిన్ను చూసినప్పుడు కూడా, నీ భర్తను చూసినప్పుడు నిన్ను గొప్పగా గుణవతి అయిన భార్య తన భర్త గౌనుల దగ్గర అంటే బజార్లో అరుగుల దగ్గర పొగడబడతాం చూసి తన భర్త అంట పతివ్రతల్లోకి వెళ్ళ నువ్వు గొప్పగా నీ ధర్మాన్ని నువ్వు నెరవేర్తించావని చెప్పని పొగుడుతాడంట తన భార్యని. కడుపును పుట్టిన పిల్లలు ధన్యురాలివి నువ్వు అంటారంట. ఆమె కడుపును పుట్టిన పిల్లలు ధన్యురాలివి నువ్వు ఆయన అంటారంట. ఈ గొప్ప ఆశీర్వాదాలు నువ్వు పొందాలనుకుంటే భర్తకు నువ్వు లోబడు, నా ప్రభు అన్నాడు. నువ్వు లోబడితే ఊహించని అభిషేకం నీ మీద ఉంది, దాన్ని నువ్వు అనుభవించాలంటే లోబడు. నువ్వు ఎప్పుడైతే లోబడతావు అమాంతంగా వచ్చి పడిపోతా అభిషేకం నీ మీద. డీజెస్ దినకరన్నయ్య గారు నన్ను అభిషేకించు అన్నాడు. ఒక గొప్ప సువార్త సభ, లక్షలకు పైచులు ప్రజల మధ్యలోకి వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తూ ఉంటే బలమైన అభిషేకం, అన్ని సంవత్సరాలు అడిగిన బలమైన అభిషేకం ఒక్కసారిగా ఆయన మీదకి వచ్చి పడింది. నువ్వు ఒకవేళ లోపాలు ఉంటే దేవుని పాదాలు పట్టుకొని సరి చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. నీ బిడ్డలను కృపతో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇదిగో వారు ఉన్న ఉపవాస అవసరాల నిమిత్తమై ఏ విషయాలు ఉపవాసాలు ఉన్నారో ఆ ఉపవాసాల విషయంలో కృపనివ్వండి, సమాధానం ఇవ్వండి, అది అనుభవించేలా సహాయం చేయండి దేవా. నీ కృపను బట్టి యేసు నామములో వచ్చే శుక్రవారం కల్లా ఎవరెవరైతే ఉపవాసం ఉండి పలానా అవసరమని ఉన్నారో ఆ అవసరాల విషయంలో సమాధానం చూచుదురుగాక, అది వారు అనుభవించుదురుగాక. నీ గొప్ప కార్యాలు బిడల జీవితాల్లో నెరవేర్చబడునుగాక, జరుగునుగాక. అయ్యా, వారు విశ్వాసంలో వేళ్ళునుకున్నట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న ప్రతి దానికి యేసు నామములో జవాబులు నీవు ఇచ్చుదువుగాక. ఇంకను విశ్వాస యోధులుగా, ప్రార్థనా వీరులుగా, ఉపవాస ప్రార్థన చేసే, కన్నీరు విడిచి బలిపీఠాన్ని పట్టుకుని మొర్రపెట్టే యోధులుగా యేసు నామములో నీవే వారిని తీర్చిదిద్దుదుగాక. అలాగూ జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఈ దినము ఇలాగన దేవా ఈ కోటను జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నీ నామాన్ని గొప్ప చేసుకుంటూ నీ కృపా హస్తాలకు సమస్తాన్ని అప్పజెబుతూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ఈ ఉపవాస ప్రార్థనలు ఏకీభించిన, ఒకవేళ సమస్యలు ఉండి రాలేకపోయిన వారికి నీ సమస్యలు పరిష్కరించి ఆయన తెచ్చులాగన, అందరూ కలిసి ప్రార్థించేలాగన కృప తోడై ఉండి, అలాగని ప్రార్థనలో కూడా కృప తోడై ఉండి ప్రభు అంగీకరించి తిరిగి సమాధానం పంపించి అది అనుభవించేలా చేసి ఆయన కృపలో వర్ధిల్లేలాగా ఆయనే తోడై ఉండి కార్యము జరిగించునుగాక. సార్వత్రిక సంఘములో ఉన్న సకల పరిశుద్ధులు కూడా ఆయన కృప తోడై నడిపించునుగాక. ఈ పరిచర్య కూడా తోడై నడిపించునుగాక.
సమస్త ఆటంకాలు ప్రభు తొలగించి ఆయన కార్యము ఘన కార్యములు ఘనముగా జరిగించునుగాక. ఆమేన్. అట్టి కార్యాలు చేసిన యేసుకు కృతజ్ఞత, స్తుతి, ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకేచి ప్రవేశు రక్తమునకేచి ప్రవేశనామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమేన్.